రాజద్రోహానికి శిక్ష. ఒకప్పటి విషయం. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైంది. అది ఎప్పుడు ఎవరో ఒకరిని దాని మాయలో పడేసి దాని పిచ్చి తీర్చుకునేది. ఒకరోజు అది ఒక కుందేలుతో మాట్లాడుతూ ఇలా అంటుంది. కుందేలు తమ్ముడు ఎలా ఉన్నావు? చాలా ఆకలిగా ఉన్నట్లున్నావు. నేను నిన్ను క్యారెట్ పొలానికి తీసుకుని వెళ్తాను. అక్కడ పెద్ద పెద్ద తీయని క్యారెట్స్ తిను. ఇంకా నేను కూడా ఆ క్యారెట్సే తింటాను. మనమిద్దరం కలిసి క్యారెట్ తోటకి వెళ్దామా? చెప్పు, ఏమంటావు నువ్వు? నక్క మాటలు విని కుందేలు ఇలా అంటుంది. నక్క, నేను నీ మాయలో పడను. నాకు తెలుసు, నువ్వు నీ కడుపు నింపుకోవడానికి నన్ను చంపి తిందామనుకుంటున్నావు. అలా చెప్పి కుందేలు అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత నక్కకి అర్థమైపోతుంది అడవిలో ఉన్న జంతువులన్నిటికీ దాని తెలివి తెలిసిపోయింది అని. ఈ అడవి జంతువులు చాలా తెలివిగా ఉన్నట్లున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడే ఒకరోజు అడవిలో ఒక కొత్త కోతి ఉండడానికి వస్తుంది. నక్క ఆ కోతితో స్నేహం చేసి దాని మాయలో పడేసుకోవాలి అనుకుంటుంది. అప్పుడు నక్క కోతి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అరే ఓ కోచన్నా, నువ్వు ఈ అడవికి కొత్తగా వచ్చినట్లు కనపడుతున్నావు. నువ్వు నాతో స్నేహం చేస్తావా? నాకు ఈ అడవి మొత్తం బాగా తెలుసు. నేను మీకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది రానివ్వను. చెప్పు, నాతో నువ్వు స్నేహం చేస్తావా? సరే సరే నక్క, నాకు కూడా ఎవరో ఒక స్నేహితులు కావాలి కదా. కోతి నక్కతో స్నేహం చేయడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ మంచి మిత్రులవుతారు. కానీ ఒకరోజు అడవిలోని పులి నక్కని తినడానికి దానిపైన దాడి చేయడానికి రాగానే అప్పుడు నక్క పులితో ఒక ప్రస్తావన తెచ్చింది. అరే పులి మహారాజా, నేను మీకోసం నాకన్నా మంచి రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసి ఉంచాను తెలుసా? నన్ను వదిలిపెట్టి నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు ఆ వేటని తినాలి అనుకుంటే నన్ను వదిలిపెట్టాలి. మీరు నాకు ఒక ప్రమాణం చేయండి, నా పైన దాడి చేయనని. సరేనక్క, కానీ నువ్వు చెప్పింది కనుక అబద్ధమైతే మాత్రం నేను నిన్ను చంపి తినేస్తాను. పులి నక్క చెప్పిన మాటలు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత నది ఒడ్డున ఒక పెద్ద గుంత తవ్వుతుంది. ఎందుకంటే అందులో కోతి పడిపోయి పులి దాన్ని తినొచ్చు కాబట్టి. ఇంకా మరుసటి రోజు నక్క కోతిని నీళ్లు తాగడానికి వెళ్దామని నది దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంకా మనసులో కోతి గుంతలో పడిపోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ కోతికి ఆ గుంత చూడగానే అర్థమైపోయి అది చెట్టుపైకి ఎగురుతుంది. ఇంకా నక్క వెళ్ళి ఆ గుంతలో పడిపోతుంది. పులి నక్కని ఒంటరిగా గుంతలో పడిపోయి ఉండడం చూసి అది వెంటనే వెళ్ళి దానిపైన దాడి చేసి ఆ తర్వాత దాన్ని చంపి తినేస్తుంది. ఇంకా కోతి అయితే తప్పించుకుంది. నక్కకి అది చేసిన తప్పుకి శిక్ష పడింది. అందుకే అంటారు, మనం ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు అని. మాయా బంగారుగుడ్డు. ఒక గ్రామంలో కళ్ళు అనే ఒక కసాయి ఉండేవాడు. అతనికి గ్రామంలో మాంసం షాపు ఉండేది. అతను అడవికి వెళ్ళి కోడిని పట్టుకుని అతని దుకాణంలో కోసి అమ్మేవాడు. అతను కసాయి అయినా కూడా అతని మనసు చాలా మంచిది. ఇంకా నోరులేని జీవులకు అతను సహాయం కూడా చేసేవాడు. ఒకరోజు కళ్ళు అడవిలో కోడి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతనక్కడ ఒక బంగారు కోడిని చూస్తాడు. అది పొదల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. దాన్ని చూసి కళ్ళు మనసులో ఇలా అనుకుంటాడు. అరే వాహ్, ఇంత పెద్ద బంగారు కోడి! నేను దాన్ని పొదల్లో నుంచి బయటికి తీస్తాను. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి. కళ్ళు ఆ బంగారు కోడిని పొదల్లో నుంచి బయటకు తీసి సంచిలో బంధిస్తాడు. కళ్ళు దాన్ని సంచిలో నుంచి బయటకు తీశాక దాని పరిస్థితి చూసి అతనికి చాలా బాధ కలిగింది. అరే, కోడికి చాలా దెబ్బలు తాకాయి. దీని రెక్కలు కూడా విరిగిపోయాయి. లేదు, నేను దీన్ని ఇప్పుడే అమ్మను. దీన్ని బాగు చేసిన తర్వాత అప్పుడు నేను అమ్మేస్తాను దీన్ని. ఆ తర్వాత కళ్ళు దానికి పట్టీని కడతాడు. దానికి తినడానికి మంచి మంచి ధాన్యాలు పెడతాడు. ఇంకా దాన్ని మిగతా కోడిల కన్నా వేరుగా చూసుకుంటాడు. కళ్ళు ప్రవర్తన చూసి కోడి మనసులో ఇలా అనుకుంటుంది. ఈ మనిషి కసాయి అయినా కూడా చాలా మంచివాడు, నాకు చాలా సహాయం చేశాడు. కానీ కళ్ళు మిగతా కోళ్లను కోసి అమ్మడం చూసి బంగారు కోడికి చాలా బాధనిపించింది.
ఈ కళ్ళు మిగతా కోళ్లతో కూడా నాతో ఉన్నట్టుగా ఉంటే బావుండు. కాని ఆ బంగారు కోడికి అది తెలీదు. ఒకరోజు అవకాశం చూసుకుని కళ్ళు దాన్ని కూడా అమ్మేస్తాడు అని. ఇంకా అలానే జరిగింది. కొన్ని రోజుల్లో ఆ కోడి బాగైంది. ఇంకా బయట తిరగడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక కస్టమర్ ఆ బంగారు కోడిని చూస్తాడు. అతను కళ్ళుతో ఇలా అంటాడు, ఒరే కళ్ళు, ఈ బంగారు కోడిని అమ్మటానికేనా? సేటుగారు, అది అమ్మటానికే. మరి దాని ధర ఎంత? సేటుగారు, మిగతా కోళ్ల కన్నా అది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏం పర్వాలేదు, నువ్వు దీన్ని తయారు చెయ్యి. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఆ వ్యక్తి వెళ్ళగానే కళ్ళు బంగారు కోడిని కొయ్యడానికి పట్టుకోగానే బంగారు కోడి కళ్ళతో ఇలా అంటుంది, ఇదేంటి కళ్ళు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నాకు సేవ చేశావు, నన్ను ప్రేమించావు, ఇంకా ఇవాళ నన్ను కోసేస్తున్నావా? అసలు అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? కోడి మాట్లాడడం చూసి కళ్ళు ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను కోడితో ఇలా అంటాడు, చూడు కోడి, నువ్వు గాయపడి ఉన్నావు. ఇంకా నీ ప్రాణాలు కాపాడడం నా ధర్మం. అలానే నేను కోళ్లను అమ్ముకుంటాను, అది నా కర్మం. ఒకవేళ నేను మిమ్మల్ని అమ్మకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? సరే, నా మాటలు జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు నన్ను ప్రాణాలతో విడిచిపెడితే నీకు రోజూ ఒక బంగారు గుడ్డు దొరుకుతుంది. కాని ఒక షరతు, నా అన్ని కోడి మిత్రులను నువ్వు అడవిలో విడుదల చెయ్యాలి. ప్రమాణం చెయ్యి కళ్ళు. ఇంకా మాట ఇచ్చినట్టు ఆ కోడి ఒక బంగారు గుడ్డు ఇచ్చింది. ఇంకా కళ్ళు కూడా తన మాట నిలబెట్టుకున్నాడు. అతను అన్ని కోళ్లను అడవిలో విడిచిపెట్టాడు. ఇంకా కళ్ళు ఎప్పుడూ ఏ కోడిని కొయ్యలేదు, అతనికి బంగారు గుడ్డు దొరుకుతుంది కాబట్టి. తెల్ల ఏనుగు ఇంకా వేటగాడి గొడవ. యుగలి అనే ఒక తెల్ల ఏనుగు అడవిలో ఉండేది. అడవి మొత్తంలో కేవలం ఒక్కటే తెల్ల ఏనుగు ఉండేది. ఇంకా అదే యుగలి. అందరూ దాన్ని కోరుకునేవారు, ఇంకా చాలా ఇష్టపడేవారు. యుగలికి నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. యుగలి చూడ్డానికి చాలా అందంగా ఉండేది. అది పగలు రాత్రి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేది. ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్ అడవిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అతను యుగలి స్నానం చేయడం చూసేస్తాడు. వావ్, ఎంత హాయిగా ఉన్నాయి నీళ్లు. ఎండ నుంచి తప్పించుకున్నాను. ఆహా, మజా వచ్చింది. ఇక రేపు ఉదయం మళ్ళీ వస్తాను స్నానానికి. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ భలే ఉంది ఇక్కడ. యుగలిని చూసి ఫోటోగ్రాఫర్ చాలా ఆనందిస్తాడు. అతను యుగలిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంకా అతను ఇలా అంటాడు, అరే, ఇంత అందమైన ఏనుగు, దీని ఫోటోలు లక్షల్లో అమ్ముడుపోతాయి. ఒకవేళ నేను దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే, ఇవాళ నా దగ్గర ఒక జీప్ కూడా ఉంది. ఒకవేళ సాధ్యమవుతుందేమో, ప్రయత్నించి చూస్తాను. వేటగాడు హుషారుగా ఆ ఏనుగు అదే యుగలిని పట్టుకుంటాడు. ఇంకా అతని బండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యుగలి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒరే కాపాడండి, కాపాడండి, నేను అడవి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. ఈ వేటగాడు నన్ను అతనితో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అమ్మా, నన్ను కాపాడు, అమ్మా, నన్ను కాపాడు. యుగలి అరుపు అడవి అంతా వ్యాపిస్తుంది. ఒకవేళ ఇది ఇలానే అరుస్తూ ఉంటే నేను దొరికిపోయే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా ముందు నేను దీన్ని నోరుని మూసేస్తాను. వేటగాడు ఒక బట్ట తీసుకుని యుగలి మూతికి కడుతూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకుని తన పెండంతో ఆ వేటగాడిని కొట్టి అతన్ని కింద పడేసి కొడుతూ ఉంటుంది. ఇంకా అతనికి దెబ్బ తాకుతుంది. అవకాశం చూసుకుని యుగలి అక్కడి నుంచి వేగంగా పారిపోతూ ఉంటుంది. ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ అందరికీ చెప్తుంటుంది, కాపాడండి, కాపాడండి, నేను వేటగాడిని కొట్టాను. అతను నా వెనకాలే ఉండి ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? ఇవాళ వేటగాడు నన్ను సిటీకి తీసుకుని వెళ్తాడు. కాపాడండి. అరుస్తూ అరుస్తూ యుగలి దాని ఇంటి దాకా వెళ్తుంది. వేటగాడికి బాగా దెబ్బలు తాకుతాయి. ఇంకా అతను యుగలి వెనుక పరిగెత్తలేకపోతాడు. ఇంకా అతను అతని బండి తీసుకుని సిటీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యుగలి విషయమంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది. అరే వా యుగలి,
నువ్వు అద్భుతం చేశావు. ఇవాళ నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావు. నీ ప్రాణాలు నువ్వు స్వయంగా కాపాడుకున్నావు. ఇది చాలా పెద్ద విషయం. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పద నా రాజాబాబు, వెళ్ళి భోజనం చేద్దాం. నీకోసం చాలా అరటిపండ్లు తెచ్చారు మీ నాన్న. యుగలి ఆనందపడి హాయిగా అరటిపండు తింటూ ఉంటుంది. ఇవాళ అది చాలా గొప్ప పని చేసింది.